మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలోని కుందనపల్లి చౌరస్తాలో ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి టేకు చెట్లను ఢీకొట్టింది. ఆ తర్వాత కరెంటు స్తంభాలను ఢీకొట్టింది. ప్రమాదంలో కొన్ని స్తంభాలు విరిగిపడ్డాయి. బస్సు ముందు భాగం నుజ్జునుజ్జైంది. అయితే పిల్లలు సురక్షితంగా బయటపడ్డారు. ప్రైవేటు స్కూల్స్ ఇష్టం వచ్చినట్టు డ్రైవర్లను పెట్టుకుంటున్నాయని స్థానికులు ఆరోపించారు. డ్రైవర్లకు లైసెన్స్ ఉందా లేదా అని చూడడం లేదని చెప్పారు. చాలా ప్రైవేట్ స్కూల్ బస్సులకు ఫిట్నెస్ ఉండడం లేదని తెలిపారు. రవాణా శాఖ అధికారులు ప్రైవేటు స్కూల్ బస్సులపై నిఘా పెట్టాలని కోరారు స్థానికులు. స్కూలు బస్సు యాక్సిడెంట్ చేయడం జరిగింది. కనీసం సుమారుగా ఒక 50 మంది విద్యార్థులు ఉంటారు. మరి ఆ డ్రైవర్ నిర్లక్ష్యమా లేక ఏందనేది తెలియదు. మరి ఈరోజు చూస్తూ ఉన్నాము స్కూళ్ళల్లో పాతబడిన బస్సులు, వాటిపైన మరి ప్రభుత్వం చర్య తీసుకోవాలి. అదేవిధంగా పోలీసులు కూడా ఇది ఎంక్వైరీ చేయాలి. బస్సు లైసెన్స్ ఉందా లేదా, ఏవి లైసెన్స్ ఉందా, బ్యాచ్ నెంబర్ ఉందా లేదా వీళ్ళు నిపుణులైన డ్రైవర్లా కాదనే విషయాన్ని కూడా వీళ్ళు గుర్తించాలి. ఈరోజు దేవుడి దేవాల ఎవరికి పెద్దగా దెబ్బలు తాకలేదు, ప్రాణాపాయం అయితే జరగలేదు. అదేవిధంగా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వారు కూడా దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. చిన్న చిన్న పిల్లల్ని ఇట్లాంటి బస్సులలో తోలిస్తున్నప్పుడు వారు స్కూల్ యాజమాన్యం ఏం చేస్తున్నారు దానిపైన వాళ్ళు ఖచ్చితమైనటువంటి నిర్ణయం తీసుకొని వాళ్ళకి ఏమేమి ఉన్నాయి లేదనే విషయానిపైన దానిపైన దృష్టి సారించి తగిన న్యాయం చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను.